గ్రామంలో కుటుంబాలందరూ ఆరోగ్యంగా ఉంటారో అదే స్వర్ణ గ్రామము. అందుకనే గ్రామ దర్శనం పెట్టాను. ప్రతి నెలలో ఒక రోజు పెట్టడానికి కూడా ఇదే కారణం. కలెక్టర్ గారు మనది స్టేట్ మీద ఒకటి, ఇంకొకటి నెల్లూరులో పెట్టుకుంటున్నారు. 2 జిల్లాలోనే పైలట్గా పెట్టి ఇది డెవలప్ అయితే రాష్ట్రం అంతా పెట్టడానికి అవకాశం అనేది కాలం. మనం ఏం చేయాలి? ఎవరైనా మేడ పైన కానీ మేడ కింద కానీ సందులో కానీ గొంతులో కానీ ఎక్కడ ఖాళీ ఉంటాడా ముందు ఆకుకూరలు వేసుకుని ఆకుకూరలు 6 రకాలు 7 రకాల ఆకుకూరలు వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన కషాయాలు నేను వచ్చి నేర్పిస్తాను, లేదా సిబ్బంది ఉన్నారు వాళ్ళైనా వస్తారు, వాళ్ళైనా వస్తారు, నేనైనా వస్తాను, లేదా మన అంగన్వాడీ సెంటర్లో హాస్పిటల్ స్కూళ్ళలో ఖాళీ ఉంది. వాటిలో పెద్ద 5 సెంట్లు 10 సెంట్లు ఉంటే వాటిలో అన్ని కూరగాయలు వేయచ్చు, కంది వేయచ్చు, పెసర వేయచ్చు, మినిమం వేయచ్చు, మన టమోటా దగ్గర నుంచి పచ్చిమిరప ఎండుమిరప అన్నీ వేసుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జ, వరగలు అన్నీ దాదాపు 40 రకాలు వేయచ్చు. ఒక 5 నుంచి 10 సెంట్లు మన అంగన్వాడీ సెంటర్ మీకు ఏమైనా ఖాళీగా ఉన్నా, మీ హాస్పిటల్ ఏమైనా ఖాళీగా ఉన్నా, ఇక్కడే మన ఇందులో ఈ బిల్డింగ్లో ఏమన్నా పంచాయతీలో ఏమైనా ఖాళీగా ఉన్నా కూడా చేసుకోవచ్చు. కావాల్సిన కషాయాలను కూడా ఇక్కడే నేర్పిస్తారు. దానికి 2 కషాయాలు అవసరం. బాగా కరగడానికి, రోగాలు రాకుండా ఉంటాయి. ఆ 2 కషాయాలు ఈ నెలలోనే ఆసక్తి ఎవరైనా ఉంటే పేర్లు నమోదు చేస్తే మన ప్రసాద్ గారు కానీ, సాగర్ కానీ, మన వీరికి కానీ, మీకు కానీ ఎవరైనా సరే పేర్లు నమోదు చేస్తుంటే మన వరకు ఒకరోజు ట్రైనింగ్ పెడతాం. లేదా కొద్దిమంది అయితే కోరుకోవడంలో ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యవసాయం మీద కొద్దిమంది వీళ్ళందరినీ అక్కడికి సమాపం చేయడం ఎవరికైతే అందరికీ మాత్రం